నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 18వ తారీఖు 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:54 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:49. ఈ రోజు తిథి అష్టమి సాయంత్రం 5 గంటల వరకు. తదుపరి నవమి తిథి ప్రవేశము. నక్షత్రం అశ్విని రాత్రి 2:12 వరకు. తదుపరి భరణి నక్షత్ర ప్రవేశము. వర్జము రాత్రి 10:27 నుంచి రాత్రి 11:27 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:30 నుంచి 9:21 వరకు. తదుపరి మరలా మధ్యాహ్నం 12:48 నుంచి 1:39 వరకు. రాహుకాలం ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:36 నుంచి సాయంత్రం 5:11 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:18 నుంచి తెల్లవారి 5:06 వరకు. అమృత ఘడియలు రాత్రి 7:26 నుంచి రాత్రి 8:56 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చాలా చక్కని అనువైన సమయము, వ్యాపారస్తులకు కూడా అనువైన సమయము, పెట్టుబడులకు శుభ సూచకంగా కనబడుతోంది. వ్యాపారస్తులకు ఎక్స్పాన్షన్ కు ఇది మంచి రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడము, మీరు ఇంతకాలము దేనికైతే వెయిట్ చేస్తున్నారో ఆ వెయిట్ చేసిన అంశము ఈ రోజు మీకు అందుబాటులోకి వచ్చే దిశగా కనబడుతోంది. అయితే ప్రేమ, కళ, వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి లాభాలు రావడము, మీ యొక్క క్లయింట్స్ అంటే మీ యొక్క కస్టమర్స్ పెరిగే అవకాశం కూడా ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది. దానికి సంబంధించిన పనులు చూసుకోండి. అయితే కుటుంబంలో అన్యోన్యంగా ఉండబోతోంది. కుటుంబ పరంగా ఎటువంటి ఒడిదుడుకులు కానీ ఈ రోజు కనిపించట్లేదు. ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉంది. మీకు చెప్పదగిన పరిహారము, ఇంట్లో పసుపు గణపతిని తయారు చేసుకుని పూజ చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. దీంతో పాటు ఈరోజు మీరు ఏదైనా పని మీద వెళ్ళాలన్నా లేదా ఏదైనా శుభకార్యం కోసం మాట్లాడడానికి వెళ్ళాలన్నా, ఈరోజు ఏ పని కోసం మీరు బయటకు వెళ్ళినప్పటికీ గుర్తుకు పెట్టుకుని ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించి వెళ్ళినట్టయితే సక్సెస్తో ఇంటికి తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారి ఆధ్యాత్మిక ఆలోచనలు, ధ్యానము అనుకూలించే పరిస్థితి కనబడుతోంది. విద్యార్థులకు బాగుంటుంది. ఉద్యోగస్తులకు చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తినప్పటికీ సానుకూలమయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉండబోతోంది. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కనబడుతున్నాయి. వాటిని కొనుగోలు చేయడానికైతే ప్రయత్నాలు చేయకండి, కానీ వాటి గురించి మాట్లాడుకోవడము, అలాంటివి ఏవైనా చర్చలు చేసుకోవడము, మంచి చెడు ఆలోచించుకోవడము, ఇలాంటివి ఏమైనా చెయ్యండి, కానీ తొందరపడి కొనుక్కునే ప్రయత్నాలు అయితే చేయకండి. మంచి రోజులు ఆ శ్రావణ మాసం తర్వాతనే ఉన్నాయి కాబట్టి ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా మీరు ఏదైనా దానాన్ని మీ శక్తి కొద్దీ ఏదైనా దానాన్ని ఇచ్చినట్టయితే లేదా దైవ దర్శనం చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఈరోజు అత్యంత అద్భుతమైన దినంగా చెప్పొచ్చు. ఐటీ ఉద్యోగస్తులకు, కాంట్రాక్టుదారులకు, వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ఏదైనా ప్రయత్నాలు చేసుకుంటే కనుక తప్పనిసరిగా దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. శుభకార్యాలకు సంబంధించిన ప్రణాళికలు, నిర్ణయాలు తీసుకోండి, కానీ అమలు పరిచే విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సానుకూలంగా మంచి ప్యాకేజీతో మీరు అనుకున్న వైపు వచ్చేటట్టుగా కనబరుస్తోంది. దానికి తగ్గ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు అయితే ఈరోజు ఏం కనిపించట్లేదు. ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చులు అధికంగా కనబడుతున్నాయి. అయితే కుటుంబంలో ప్రశాంతతగా ఉండబోతోంది. ఎటువంటి ఒడిదుడుకులు కానీ మనస్పర్ధలు కానీ ఈరోజు కుటుంబంలో కనిపించట్లేదు. కుటుంబంలో సామరస్యమైన వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, పసుపుకు సంబంధించినటువంటి దానం కానీ పసుపు వస్త్రాలను ధరించి ఏ ప్రయత్నం చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.